సో ఫస్ట్లీ ఇక్కడ రాగానే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి అడగంగానే కాదనకుండా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. అరే 10 సినిమాలు అయిపోయినాయి, 10 రిలీజ్లు అయిపోయినాయి. ప్రతిసారి జీబగిలిపోయి స్పీచ్ కావాలంటే రాదు. ఏం మాట్లాడతాం చెప్పుర్రి ప్రతిసారి. సో ఫస్ట్ టైం టెన్స్ ఫీల్ అవుతున్నా. ఒక్క నిమిషం రాజా మాట్లాడతా. సో అరే గుర్తొస్తాలే ఆగుర్రా. ఇంకో బొంగు ప్రిపేర్ అయినా మొత్తం మర్చిపోయి తోపిన చట్ వేస్ట్. ప్రిపేర్ అయిందంత నేను ప్రిపేర్ అయిందంతా మర్చిపోయి తోపిన, చిట్టి కూడా పడేసిన జోష్లా. సో అందరు ఒకసారి సో ప్రతిసారి పగిలిపోయే స్పీచ్ కావాలంటే ప్రిపేర్ కాలేమట్లా. నేను ఎప్పుడూ ప్రిపేర్ కాలేదు, ఈరోజు కూడా ఏం మాట్లాడాలో తెలీదు. కానీ నాకు ఈరోజు ఒకళ్ళు కనిపిస్తున్నారు. అదే నా కెమెరా లేవా, అక్కడి నుండి చూస్తున్నాడు వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదాడి పని. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం. మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను, వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా, ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ రివ్యూవర్స్ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్